కెరీర్ చూసుకుంటే 'శిఖరం' సీరియల్‌తో ఎంటర్ అయ్యారు. అవును. అందులో చాలా అమాయకంగా చిన్న పిల్లలాగా చాలా క్యూట్‌గా ఉన్నారు అందులో. అసలు ఆ సీరియల్ మీకు ఎట్లా వచ్చింది ఆఫర్ అసల? నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం డాన్సరే. డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్న టైంలోనే అక్కినేని కుటుంబరావు గారనే డైరెక్టర్ చాలా ఫేమస్. ఆయన చూసి ఆయన అప్పుడు చిల్డ్రన్ మూవీస్ డైరెక్ట్ చేస్తున్నారనమాట. ఓకే. ఏ మూవీ అండి? 'గులాబీలు', 'అమూల్యం' ఈ 2 మూవీస్ అప్పుడు ఆయన చూసి సెలెక్ట్ చేసుకున్నారు. నా 4th క్లాస్, 5th క్లాస్ ఆ టైంలో. ఓకే. సో, అప్పుడే మీరు ఎంట్రీ ఇచ్చారు అప్పుడు ఆ టైంలో. ఆ మూవీ మొత్తం ఆ చిన్నపిల్ల మీదే నడుస్తుంది స్టోరీ మొత్తం. అలా స్క్రీన్ ముందుకి వచ్చాను. అంటే మిమ్మల్ని చూస్తుంటే సౌందర్య గారిలాగా. అబ్బా! ఆవిడ చాలా క్యూట్‌గా సేమ్ ఆవిడలాగా అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇంత అందంగా ఉన్న మీరు సినిమాల్లోకి ఎందుకని రాలేదు మీరు? అంటే సీరియల్స్‌లో కూడా రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా జరిగింది. ఆ 2 చిల్డ్రన్ మూవీస్ చేశాను. 2 నందులొచ్చినియి బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్‌గా. ఓకే. దాని తర్వాత మళ్ళీ యాక్టింగ్‌కి బ్రేక్. డాన్స్ పెర్ఫార్మన్సెస్, స్కూల్, స్టడీస్ అండ్ డాన్స్‌లో బిజీగా ఉన్నాను. అనుకోకుండా 'శిఖరంలోకి' ఎంటర్ అయ్యాను. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్. సీరియల్స్ చేస్తాను, నేను సీరియల్ హీరోయిన్ అవుతానని ఏ రోజున అనుకోలేదు. మంచి డాన్సర్ అవ్వాలి. అప్పుడు ఏజ్ ఎంతండి మీది 'శిఖరం' టైంలో? 16. 16. నా ఇంటర్మీడియేట్‌లో వచ్చింది 16 ఆఫర్. ఏళ్ల వయసు శ్రీదేవి గారి సినిమా అంటే ఆవిడ ఎట్లా క్రేజ్ వచ్చిందో మీకు ఆ సీరియల్‌కి అంత క్రేజ్ వచ్చింది మీకు అవును. ఆ యాక్చువల్‌గా. సీరియల్ 11 ఇయర్స్ అయిపోయింది ఆ సీరియల్ చేసి. స్టార్ట్ సీరియల్ శ్రీదేవి అనుకోవచ్చా మిమ్మల్ని? నేను అనుకుంటే బాగోదు. వేరే వాళ్ళంటే ఓకే. సో, ఇన్ని ఇయర్స్ వచ్చినా 'శిఖరం' ఇంకా అందరికీ గుర్తుండిపోయే సీరియల్. ఐయామ్ లక్కీ అలాంటి సీరియల్ వల్ల నేను డెబ్యూ ఇవ్వడం. అంత పెద్ద ప్రొడక్షన్ 'ఆర్కా మీడియా' అంత పెద్ద ఆర్టిస్ట్‌ల మధ్యలో నా ఫస్ట్ సీరియల్ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది 3 ఇయర్స్. దానికి ఐ ఫీల్ వెరీ లక్కీ. మీరు 16 ఇయర్స్‌కి నాగబాబు గారి పక్కన వైఫ్ రోల్ చేశారు మీరు. అవును. అప్పుడు మీకు తెలుసా అప్పుడు? నాకు చెప్పారు స్టోరీ. ఫస్ట్ షాక్ అయ్యాను. తర్వాత వాళ్ళు స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక కావాలని చేసుకోరు. అందులో ఆయన లెక్చరర్, నేను స్టూడెంట్. ఓకే. ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫస్ట్ వైఫ్ పద్మా చౌదరి గారు ఏ సిట్యుయేషన్‌లో చేపిస్తారు మ్యారేజ్. మ్యారేజ్ చేశాక కూడా చాలా సీన్స్ అది చాలా ఎందుకంటే ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి. లేకపోతే చాలా కాంట్రోవర్షియల్ అయిపోద్ది. హి ఈస్ ఎ వెరీ బిగ్ పర్సనాలిటీ. సొసైటీకి అగెయిన్స్ట్‌గా ఏ స్క్రిప్ట్ చెయ్యరాయన. చాలా మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఆయనకి. సో, ఆయన కన్విన్స్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. ఇంత చిన్న పిల్ల దగ్గర చేయాలా? నా కూతురు కంటే చిన్నది అని చెప్పి. కానీ స్టోరీని బాగా వాళ్ళు రాశారు. కన్విన్స్ అయ్యేలాగా ఆడియన్స్. ఇట్ వాస్ ఎ వెరీ డిఫరెంట్ స్టోరీ. ఆ ఏజ్‌లోనే ప్రెగ్నెన్సీ, విడో, లంగావోని అన్నీ అయిపోయినాయి ఆ సీరియల్‌లో. ఆయన నుంచి మీకేమైనా అప్రిషియేషన్ ఏమైనా వచ్చిందండి ఆయన అయ్యో! నుంచి? చాలా నాగబాబు ప్యాంపర్ చేసేవాళ్ళు. చిన్నదాన్ని కదా నేను సెట్‌లో అందరికంటే. ప్యాంపరింగ్ ఉండేది. ఆయన చాలా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవాళ్ళు సెట్‌లో. నేనప్పుడు స్టడీయింగ్ కాబట్టి చాలా స్టడీస్ గురించి మాట్లాడేవాళ్ళు. దే యూజ్డ్ టు ఎంకరేజ్ మీ ఎ లాట్. ఇంత అందంగా ఉన్న మీకు ఎందుకని సీరియల్ ఆఫర్‌లు అవి తెలుగులో ఒక టైంలో రాలేదు మీకు? అలా ఏం లేదే. నేను 11 ఇయర్స్ ఎప్పుడైతే 'శిఖరం' ఎంటర్ అయ్యానో టిల్ 2023 1 ఇయర్ కూడా గ్యాప్ లేదు. నేను చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్‌గా అంటే హీరోయిన్‌గా. తెలుగులో ఆఫర్‌లు రావు, తెలుగు ఆర్టిస్టులు గాని అలా మీరు ఏం లేదు. నేను కంటిన్యూస్‌గా ఇది నా 11th సీరియల్. ఓకే. ఇన్ ఓకే. 11 ఓకే. ఇయర్స్ దిస్ ఈస్ మై 11th సీరియల్ యాస్ తమిళ్ హీరోయిన్. ఇండస్ట్రీకి ఎందుకెళ్లారండి తమిళ్ తమిళ్ దానికి? కంప్లీట్‌గా వెళ్ళలేదు. తమిళ్‌లో ఆఫర్ ఓకే. వచ్చింది. తెలుగు, తమిళ్ సైమల్టేనియస్‌గా చేశాను. ఓకే. ఓకే. ఇక్కడ 2 వీక్స్ చేసేదాన్ని, అక్కడ 2 వీక్స్ చేసేదాన్ని, ఇక్కడ చేసేదాన్ని, అక్కడ చేసేదాన్ని. కాకపోతే ఎందుకు జనాలు వర్షిని స్టిల్ దేర్ అని ఎందుకు అనుకోలేదంటే ఐ వాస్ నాట్ సో సోషల్లీ యాక్టివ్. అండ్ జీ తెలుగు మా టీవీకి కూడా చేశాను 'శిఖరం' తర్వాత 'పుట్టింటి పట్టుచీర' అనే సీరియల్. ఓకే. ఓకే. తర్వాత వీళ్ళిచ్చే ప్రమోషన్స్ ఉంటాయి చూడండి. కొన్ని ఛానల్స్ ఓవర్‌గా ప్రమోషన్స్ ఇస్తాయి. లైక్ ఫుల్ సిటీ మొత్తం పోస్టర్స్ పెట్టేసి. నేను చేసే ఏ సీరియల్‌కి ప్రమోషన్స్ లేవు. కానీ ప్రతిదీ 3 ఇయర్స్ కంటే తక్కువ ఆడలేదు. వితౌట్ ప్రమోషన్స్ వీ హ్యాడ్ సక్సెస్‌ఫుల్ సీరియల్స్. ఇప్పుడు చాలా సీరియల్స్ ప్రమోషన్స్ ఊరంతా పెట్టేస్తారు. 100 ఎపిసోడ్‌లకి ఫట్ అంటుంది. ఐ యామ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సచ్ సీరియల్స్. ప్రమోషన్‌లు ఎక్కువ చేసినా కొన్ని సీరియల్‌లు సో, ప్రమోషన్స్ ఎక్కువున్న హీరోయిన్స్ చాలా మందికి తినుంది ఇంకా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. కానీ ఈటీవీ సీరియల్స్‌కి ఎక్కడ ప్రమోషన్స్ ఉంటాయండి? ఒక్క పోస్టర్ ఉండదు, ఒక బ్యానర్ ఉండదు. కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్. ఓకే. నా డెబ్యూ అయింది ఈటీవీ. తర్వాత మా టీవీ చేశాను. దెన్ ఐ వెంట్ ఇంటు జెమినీ, సన్ టీవీ ఫ్యామిలీ. సన్ టీవీ తమిళ్, జెమినీ తెలుగు. ఇంకా వీళ్ళే నాకు కంటిన్యూస్‌గా ప్రాజెక్ట్స్ మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పి దే లాక్డ్ మీ హియర్. అలా. ఇప్పుడు చాలా మంది సీరియల్ యాక్టర్లు బెంగుళూరు నుంచి ఇటు వస్తున్నారు. అవును. మీరు సీరియల్ చాలా చూసుకుంటుంటే అవును. ఎందుకని ఇక్కడ మనకెవరు లేరంటారా? అక్కడ మీలా చాలా మంది ఉన్నారు.
అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అంటే దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఓకే. నేను కూడా వెళ్ళి తమిళ్లో చేశాను. చాలామంది అనుకోవచ్చు తెలుగు అమ్మాయి ఎందుకు తమిళ్కి వచ్చి చేయాలి అని చెప్పి. కానీ వేరే ఇండస్ట్రీస్‌లో 80% వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళని పెడతారు. ఎక్కడో 20% వేరే లాంగ్వేజెస్ నుంచి ఇప్పుడు తెస్తారు. ప్రెజెంట్ సినిమాస్లో పాన్ ఇండియా వచ్చింది, అవును. కానీ సీరియస్లో ఎప్పటి నుంచో ఉంది. సీరియల్స్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు, ఓన్లీ బెంగుళూరు, కన్నడ. ఓకే ఓకే. 90% కన్నడ వాళ్ళు ఉన్నారు, 10% తెలుగు వాళ్ళు. అదే మనం ఇప్పుడు ఎట్లా అనుకున్నట్టు తమిళ వాళ్ళు కూడా అనుకోవచ్చు కదండి. ఇప్పుడు తెలుగు నుంచి వస్తున్నారు, కన్నడ నుంచి కానీ వస్తున్నారు మన చాలా కంట్రీలో. తక్కువ అండి. తమిళ్ ఇండస్ట్రీలో మీరు చూస్తే 90% వాళ్ళ అమ్మాయిలే ఉంటారు, తక్కువ తెలుగు అమ్మాయిలు ఉంటారు. కన్నడలో అయితే నో డబ్బింగ్, అందరూ కన్నడ వాళ్ళే ఉండాలి అక్కడ హీరోయిన్స్. మలయాళంలో కూడా ఎక్కువ మలయాళీస్. ఇక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువ కన్నడ నుంచి ప్రిఫర్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమన్నా అంటే ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళి వర్క్ చేయొచ్చు, యాజ్ పర్ మన మన ఇష్టం, అది ప్రొడ్యూసర్స్ ఇష్టం. రీజన్స్ ఏంటి అనుకుంటే, ఒకటి కొత్త వాళ్ళని తీసుకొస్తే పేమెంట్స్ తక్కువ ఉంటాయి. న్యూ కమర్స్, ఫ్రెషర్స్కి పేమెంట్స్ తక్కువ. ఇప్పుడు నేను 10 సీరియల్స్ చేశానని ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను, రేపు పొద్దున్న ఇంకో ప్రొడ్యూసర్ నాకు కాల్ చేయాలంటే అమ్మో అమ్మాయి ఆల్రెడీ 10 సీరియల్స్ చేసింది, ఎంత ఛార్జ్ చేస్తుందో. అండ్ మాకు కొంచెం సీనియారిటీ వచ్చాక టైమింగ్స్ ఫాలో అవుతాం, 9 to 9 చేస్తాము. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తాము. కొంచెం స్టడీస్ బాగా ఉండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగున్న అమ్మాయిలు నువ్వు అంటే ఊరుకోరు, మీరు అనాలి. ఇప్పుడు అటు నుంచి వచ్చిన అమ్మాయిలు దే డోంట్ నో తెలుగు, వాళ్ళు అనిపించుకుంటారు అనట్లేదు, తెలుగు రాదు, కొంచెం లీనియంట్గా ఉంటారు, ఫ్లెక్సిబుల్గా ఉంటారు వర్క్ టైమింగ్స్ అని అనుకుంటున్నాను. చాలా మంది చెప్పడం ఏంటంటే, మన తెలుగు అమ్మాయిలు అయితే వాళ్ళతో పాటు వాళ్ళ మదర్ని, ఫాదర్ని, బ్రదర్ని ఎవరో ఒకరిని తీసి తెచ్చుకుంటారు. వాళ్ళకి బడ్డెన్ బాగా ఎక్కువ అవుతుంది వాళ్ళ ప్రొడ్యూసర్కి. అదే వేరే లాంగ్వేజ్ వాళ్ళు అనుకో అట్లా రారు, ఒక అసిస్టెంట్ తెచ్చుకుంటారు అంతే వాళ్ళు. తెలుగు వాళ్ళు అనుకో ఈ టైం నుంచి ఈ టైంకి ఉంటే ఈ టైం నుంచి ఈ టైంకి ఉంటాను నేను, మిగిలిన టైం నేను రాను, మిగిలిన టైం నేను షూట్ చేయను అంటారు. అందుకు ఫ్లెక్సిబుల్గా వాళ్ళు ఉంటారు కాబట్టి అదర్ ఇండస్ట్రీస్ నేను ఓకే, తెచ్చుకుంటాను అని టు చెప్తున్నారు గివ్ అ వాళ్ళు. వెరీ గుడ్, మంచి క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు వస్తారనేది, ఒక ఫ్యామిలీ మెంబర్ రావడం వల్ల ప్రొడ్యూసర్కి ఏ విధమైన బర్డెన్ ఉండదు. ఓకే ఓకే. దెర్ ఇస్ నో బర్డెన్. తను ఆర్టిస్ట్ సపోర్ట్ వాళ్ళ డాటర్కి సపోర్ట్ గానో సిస్టర్కి సపోర్ట్ గానో వస్తారు. దట్స్ కంప్లీట్లీ రాంగ్. వాళ్ళకి బర్డెన్ ఏమి ఉండదు. టైమింగ్స్ విషయానికి వస్తే కొంచెం స్ట్రింజెంట్గా, ఇప్పుడు హీరోయిన్ వదిలేసేయండి, పక్కనున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ తెలుగు వాళ్ళేనా, వాళ్ళు చేయట్లేదా అంటే 10:30, 11 వరకు. అంటే అట్లా కాదండి, నేను వీళ్ళు ఏంటంటే అంటున్నా, రూమర్స్ అలా ఇప్పుడు వీళ్ళు వస్తున్నాయి. ఎట్లా ఉన్నా కానీ నాకు పలానా బ్రాండెడ్ పలానా ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలి, నాకు ఇదే కావాలి అని మన వాళ్ళు చెప్తూ మీకు ఒక ఉంటారు. విషయం చెప్పనా, తెలుగు అమ్మాయిలు ఒక్కరు కూడా అలా 99% అయితే లేరు. చాలా డౌన్ టు ఎర్త్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు న్యూ కమర్స్గా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు చూడండి, ఫస్ట్ సీరియల్ వరకే దే విల్ బీ వెరీ డౌన్ టు ఎర్త్. సెకండ్ సీరియల్ నుంచి వాళ్ళు ఆడిచ్చే ఆటలు ప్రొడ్యూసర్లకు మాత్రమే తెలుసు, మాకు తెలుసు, ప్రొడ్యూసర్లకు తెలుసు. వాళ్ళ ఛానల్ని ఎలా ఆడిస్తారో, ప్రొడ్యూసర్స్ని ఎలా ఆడిస్తారో మాకు తెలుసు. సో తెలుగు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు, రెస్పెక్ట్గా మాట్లాడండి, లేట్ నైట్ అయితే రిక్వెస్ట్ చేయండి, డిమాండ్లు చేయకండి. వాట్ దే ఎక్స్పెక్ట్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే, అండ్ గుడ్ పే. ఇప్పుడు నేను మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఆర్ ఐమ్ స్టడీడ్, ఐమ్ ఎడ్యుకేటెడ్, నేను రెస్పెక్ట్ కోరుకుంటాను, గుడ్ పే కోరుకుంటాను. ఇంత వర్క్ చేయించి ఇంత పే చేస్తే ఐఎమ్ నాట్ ఓకే. ఓకే, మీరు యాక్చువల్లీ మీరు భరతనాట్యం అది నేర్చుకున్నారు కదా. ఓకే, భరతనాట్యం నేర్చుకున్నారు, ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నారు. రెండిట్లో మీకు ఏది కంఫర్ట్గా ఉంది? రెండిట్లో రెండు కంఫర్టే, కానీ డే 1 నుంచి నేను డాన్స్లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. ఎడ్యుకేషన్ అండ్ డాన్స్, ఎప్పుడూ యాక్టింగ్ని ప్రొఫెషన్ అనుకోలేదు, ఇందులోనే ఉండిపోవాలనుకోలేదు. ఎప్పుడోకప్పుడు బ్రేక్ స్టాప్ చేద్దామని అనుకున్నాను. మేబీ ఆ రోజు దగ్గరలోనే ఉందేమో. ఇప్పుడు సినిమాస్లో భానుప్రియ గారు, శోభన గారు వాళ్ళు డాన్సర్స్, అవును, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. వాళ్ళ సినిమాకి తగ్గట్టు, పాటలు తగ్గట్టు ఉంటాయి వాళ్ళు. వాళ్ళ తర్వాత సీరియల్స్లో నాకు తెలిసి మీరే అనుకుంటాను ఇలా నాట్యం, కథక్కళి, ఏది భరతనాట్యం అది చేస్తూ ఏదో ఇప్పుడున్నవి కాకుండా అంత సాంప్రదాయబద్ధంగా. కానీ అప్పుడు అప్పుడు కళలకున్న వాల్యూ ఇప్పుడు లేదండి. అప్పుడు హీరోయిన్ అవ్వాలంటే డాన్స్ వచ్చి ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, టాలెంట్ యాక్టింగ్ వచ్చి ఉండాలి, ఆ గ్రేస్ ఉండాలి, పెద్ద కళ్ళు ఉండాలి. ఇప్పుడు సీరియల్లో హీరోయిన్ అవ్వాలంటే డాన్స్ రావక్కర్లేదు, యాక్టింగ్ అంత బాగా రావక్కర్లేదు, హైట్, పర్సనాలిటీ అక్కర్లేదు, కొత్త ఫేస్ కావాలంతే. తర్వాత వాళ్ళని లేపడం ఛానల్ ఇష్టం, పోస్టర్లు వేసి లేపుతారా, ఈవెంట్స్ చేసి లేపుతారా, దట్ ఈస్ దేర్ విష్. వాళ్ళకి కొత్త ఫేస్ కావాలి, కొత్తదనం కావాలి అంతే. మీకు ఏదైనా ఒక సీరియల్ కమిట్ అయిన తర్వాత ఇట్లా సారీ మీరు కాదు ఇది అనుకోవట్లేదు అని చెప్పి ఎవరన్నా మిమ్మల్ని అట్లా అన్నారు? ఎవరన్నా ఒక సీరియల్కి మిమ్మల్ని కమిట్మెంట్ అయిన తర్వాత అడ్వాన్స్ ఇలా పలానా సీరియల్కి మీరు హీరోయిన్ అని చెప్పి? ఒక సీరియల్ అయితే ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ కూడా స్టిచ్చింగ్ అయ్యాక క్యాన్సిల్ అయింది. అదైతే క్లాసికల్ డాన్సర్ కావాలన్న స్టోరీ, చివరికి చూస్తే అసలు డాన్సే రాని అమ్మాయిని పెట్టుకున్నారు. సీరియల్ ఏమైనా చెప్పగలరా? కుంకుమ పువ్వు.
కుంకుమ పువ్వు, ఓకే. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద హీరోయిన్ మంచి హీరోయిన్, తనకు మంచి పేరు వచ్చింది సీరియల్ చాలా బాగా ఆడింది, సూపర్ హిట్ అయింది. కానీ నా కాస్ట్యూమ్స్ కూడా స్టిచ్ అయిపోయినాయి, ఇంకా ఎల్లుండి ప్రోమో షూట్ అన్న స్టేజ్లో కొత్త అమ్మాయి కావాలన్నారండి అని చెప్పారు. దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రన్నింగ్లో చూసుకుంటే ప్రైమ్ ఛానల్స్లో ఏ సీరియల్ స్టార్ట్ అవుతుంది అనగా నాకు ఫస్ట్ కాల్ వస్తుంది, మ్యామ్ ఇలా అనుకుంటున్నాం, మిమ్మల్ని అనుకుంటున్నామని. కానీ తర్వాత మ్యామ్ ఛానల్ వాళ్ళు కొత్త వాళ్ళు కావాలంటున్నారండి అంటారు, లేకపోతే ఛానల్ వాళ్ళు తెలుగు వాళ్ళు వద్దంటున్నారండి అంటారు. ఐ గాట్ యూస్ టు ఇట్. బట్ నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ ఇప్పుడు నేను చేస్తున్నవి. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు అలా చెప్పినప్పుడు, మేడం ఇప్పుడు కొత్త వాళ్ళు కావాలంటున్నారు అని మేనేజర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అలా మీకు ఫోన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మీలో మీరు? ఓకే అండి అంటాను. అంటే నేను అవకాశాల కోసం వెయిట్ చేయటం లేదు, నేను దీని మీద బతకట్లేదు. వాళ్ళకి నేనే కావాలనుకుంటే పెట్టుకుంటారు, లేదు అనుకుంటే నేను ఇప్పుడు చేస్తున్న అంటే వాళ్ళు మీరేం డిమాండ్ చేసినప్పుడు అది ఎట్లా కుదురుతుంది, నేను ఆల్రెడీ మీరు నాకు కమిట్ ఇచ్చారు సీరియల్లో మీరే హీరోయిన్ అని, నేను వైఫ్ అండి. ఇప్పుడు నేను ఆర్గ్యూ చేసినంత మాత్రాన్ని ఏమవుద్ది, ఫోన్ కాల్ ఎక్స్టెండ్ అవుద్ది తప్పితే ఏమీ అవ్వదు. ఓకే అని చెప్పి పెట్టడం నథింగ్. అన్ని సిచ్యువేషన్స్ ఏం జరగలేదు, ఒక 2-3 జరిగినాయి అంతే. ఓకే. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో అది ఏది ఫేకో ఏది రియలో తెలియట్లేదండి. పలానా వాళ్ళకి అట్లా, పలానా వాళ్ళకి ఇలా అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే మీకు పెళ్ళయిందా లేదా అంటే చాలామంది డౌట్ అసలు. అయింది. ఓకే. చాలా మందికి తెలుసు, నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా పెట్టాను, కానీ అంత యాక్టివ్గా ఉండను కాబట్టి. నేను మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళు వెళ్తున్నాను అని చెప్పి నేను పోస్ట్ పెడితే ఇలా కింద చాలా మంది క్వశ్చన్లు పెట్టారు, ఎట్లా పెళ్ళయిందా కనుక్కోండి, పెళ్ళయిందా లేదా ఆవిడకి, నిజమా కాదా అని చెప్పి. అయింది. ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్కి 2 years అవుతుంది పెళ్ళి. పేరెంట్ ఆయన పేరు సంతోష్. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డేనా? నిజంగా అరేంజ్డేనా లవ్? ఎవ్వరు నమ్మరు, నిజంగా అరేంజ్డ్ మ్యారేజ్. టిపికల్గా మా ఇంట్లో పెళ్లి చూపులు జరిగినాయి. ఇటువైపు సోఫాలో నేను కూర్చున్నాను, అతను ఆ సోఫాలో కూర్చున్నాడు. ఎగ్జాక్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. లేకపోతే సీరియల్ సినిమాలాగా ముందే మీరు మాట్లాడుకుని బయట అట్లా నుండి ఇక్కడికి వచ్చి టైం లేదు నా లైఫ్లో, ఎప్పుడు బిజీగా ఉన్నా. మా పేరెంట్స్ లవ్ మ్యారేజ్ కన్నా దేవర్ రెడీ, నేనేం భయపడాల్సిన అవసరం లేదు, నేను చాలా ఓపెన్ మా మదర్తో. ఆవిడ నాకు ఓకే అనే చెప్పారు, లవ్ చేస్తే చెప్పమని. కానీ లాక్డౌన్లో దేవర్ సర్చింగ్ ఫర్ మ్యాచెస్, అలా వాళ్ళే తీసుకొచ్చారు మ్యాచ్ని, అలా అయిపోయింది. ఇప్పుడు సీరియల్లో మీరు సూపర్ స్టార్, సీరియల్లో వర్షిణి గారు సూపర్ స్టార్, సినిమాలు ఎందుకు ట్రై చేయట్లేదు మీరు? ఫ్రాంక్లీ నేను ఇప్పుడు దాకా దేనికి ట్రై చేయాల, ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి నేను ఏ ఆపర్చునిటీ అడగల, వచ్చినవి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళా కంటిన్యూస్గా. మూవీస్లో నాకు ప్రాసెస్ తెలీదు, నా ఎగ్జామ్స్ టైంలో కొన్ని మూవీస్ వచ్చినాయి హీరో సిస్టర్గా అలా, కానీ అప్పుడు నాకు ఎగ్జామ్స్ నేను వెళ్ళలేకపోయాను. ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ కాంటాక్ట్స్ ఇన్ మూవీస్. ఒక వీళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, నాకు అప్రోచ్ అవ్వడం, నాకు అడగడం నాకు నచ్చదు. ఓకే ఈ అమ్మాయి బాగుంటుంది, ఎవరైనా కాల్ చేస్తే చేస్తాను, ఇఫ్ ఇట్స్ అ గుడ్ రోల్. అంతేకాని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సినిమాలు చూస్తుంటారా? చూస్తాను. ఫేవరెట్ ఎవరండి? ఫేవరెట్ హీరో, హీరోయిన్ మారుతూ ఉంటారు. ఒకప్పుడు విజయ్ దేవరకొండ, ఇప్పుడు నాని, చిరంజీవి, అలా ఇట్ కీప్స్ చేంజింగ్. అంటే మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి. అలా ఏం లేదు. హీరోయిన్ అయితే ప్రెసెంట్ ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీల, చాలా గుడ్ డాన్సర్, యాక్టర్. మీరు డాన్సరే కాబట్టి అంత కాదు, తెలుగు అమ్మాయి సడన్ గా అంత ఫేమ్ విత్ హర్ టాలెంట్, ఏం డాన్స్, ఏం యాక్టింగ్. బెంగళూరు అనుకుంటున్నా ఆవిడ కూడా తెలీదు, నాకు అంత డీటెయిల్స్ తెలియవు. బట్ ఐ నో దట్ హర్ వాళ్ళ మదరో ఫాదరో తెలుగు అని మాత్రమే తెలిసింది, డీటెయిల్స్ తెలియదు. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో మంచి క్లోజ్ ఫ్రెండ్ ఎవ్వరు లేరు. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరు, పెట్టుకోదలుచుకోలేదు. టక్కన ఎవరు గుర్తొస్తారు ఒకవేళ నాకు ఫలానా ఇది కావాలన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి? ఎవరు గుర్తులేరు. నాకు సర్కిల్ చాలా చిన్నది, క్లోజ్ సర్కిల్. నా ఫ్యామిలీ చాలా మూడీగా ఉంటారు మీరైతే. సీరియస్ లో యాక్టివ్గా ఉంటారు కానీ ఇక్కడ చాలా మూడీగా ఉంటారు. బయట రియల్ లైఫ్ లో చాలా యాక్టివ్గా ఉంటా. యాక్టివ్గా ఉండడానికి పెద్ద సర్కిల్ ఉండాల్సిన అవసరం లేదు. మై మామ్, మై డాడ్, మా అన్నయ్య, మా అమ్మమ్మ, మా కుక్క పిల్ల, మా ఆయన, ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, 2 అమ్మాయిలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. పిల్లలు మీకు? క్లోజ్ ఫ్రెండ్స్, పిల్లలు కాదు. సారీ 2 అమ్మాయిలు, పిల్లలు అంటే 2 years లో నాకు ఒకేసారి అదేంటి పిల్లలు అనుకుంటున్నాను. పెళ్లి గురించి చాలా మంది తెలియదు, ఇదేంటి పిల్లలు అంటున్నారు అనుకున్నాను. నాట్ యెట్.